యాహ్! అస్తమానం డైమండ్స్ అండ్ గోల్డ్ వేసుకోలేనప్పుడు ఇలా పర్ల్స్ కూడా బావుంటది. నెక్‌లో వాల్యూమ్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ సటిల్‌గా ఉంటది. సో, జస్ట్ ఇలా ఫ్యాన్సీ క్లిప్పేసుకొని ప్లెయిన్ పర్ల్స్ ఏసుకోవాలనుకుంటే సంథింగ్ లైక్ దిస్ వుడ్ బి గుడ్. ఇంకో చాయిస్ వచ్చేసి ఇలా జస్ట్ ఒక సింగిల్ డైమండ్ బాల్ ఉంది చూసారా? సో, దీస్ ఆర్ సౌత్ సీస్ అండి. సౌత్ సీ పర్ల్స్‌లో సింగిల్ డైమండ్ బాల్ అండ్ ఎలిగెంట్‌గా ఉంటది ఎనీ ఏజ్ గ్రూప్‌కి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇలా చిన్న డైమండ్ పెండెంట్. దిస్ ఈజ్ లైక్ అన్కట్ డైమండ్స్ రూబీతో. సో, జస్ట్ చాలా గ్రేడేషన్ ఉంది. అండ్ దెన్ చిన్న లాకెట్ ఉంటే ఎలా ఉంటది చూడండి. చిన్న కొంచెం వాల్యూమ్ ఉండి అండ్ దెన్ పైన కింద పర్ల్స్ ఉండి. ఇది కూడా స్మార్ట్‌గా ఉంటది సారీస్ పైన అయినా, ఎట్లాంటి డ్రెస్సింగ్ పైన. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అబ్బాయిలకి ఎక్కువ గోల్డ్ లేకుండా కొంచెం హెవీ లుక్ ఉండి అట్ ద సేమ్ టైం జస్ట్ ఒక లాకెట్ హైలైట్ చేయాలనుకుంటే పటియాలా స్టైల్ అంటారు ఇది. ఇలా లేయర్స్ వచ్చేసి. సో, ఆల్మోస్ట్ చాలా లాంగ్ లెంత్ అండి ఇది. ఇది చూస్తే మీరు దిస్ ఇస్ లైక్ 32 ఇంచెస్ లెంత్. సో, ఈ అబ్బాయి 6'2" హైట్ అనమాట. అందుకని ఇంత లాంగ్‌గా చేయాల్సి వచ్చింది. సో, ఇట్లాంటివి కూడా కొంచెం చూడటానికి సోబర్‌గా ఉంటది. ఎస్పెషల్లీ ఈ ఎన్ఆర్ఐ బాయ్స్‌కి కూడా స్మార్ట్ ఉంటది. అంటే ఎక్కువ గోల్డ్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇలా సింపుల్‌గా 2 లైన్ పర్ల్స్ ఇది కూడా ఒక ఆప్షను. అప్పుడప్పుడు జస్ట్ గోల్డ్ అస్సలు వద్దనుకుంటే గనక. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 లైన్ పర్ల్స్‌ది. సో, ఇవన్నీ చాలా సింపుల్ కామన్ స్టఫ్. కాకపోతే ఏంటంటే క్యాజువల్ వేర్‌కి బాగుంటది చిన్న అకేషన్స్‌కి. సో, తక్కువ పర్ల్స్ ఏసినా గానీ ఎంత హైలైట్ అవుతది. దిస్ ఈజ్ డైమండ్ నెక్లెస్. మీరు గమనిస్తే ఇందులో జస్ట్ 3 పర్ల్సే ఉన్నాయి. కానీ ఎంత డైంటీగా ఉంది. సో, దిస్ ఈజ్ లైక్ స్టార్ షేప్‌లో డైమండ్స్ వచ్చేసి చిన్న 3 డ్రాప్లెట్స్ అనమాట. పర్ల్ ఈజ్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో, ఎలా వేసుకోవాలనుకున్నా కానీ బావుంటది ఎనీ ఏజ్ గ్రూప్‌కి. సో, దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ టుడే చూడటానికి. థ్యాంక్ యూ.